నగర వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత అంతటి ప్రసిద్ధి పొందిన బాలాపూర్ గణపతి సాయంత్రం తొలి పూజ అందుకోనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈసారి స్వర్ణగిరి ఆలయ నమూనాలో బాలాపూర్ గణపయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వర్ణగిరి ఆలయ తరహాలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గత 46 ఏళ్లుగా బాలాపూర్ గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నారు. రైట్, సాయంత్రం బాలాపూర్ గణనాథుడికి తొలి పూజ అందుకోనున్నారు గణనాథుడు. సో అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. ప్రధానంగా ఖైరతాబాద్ గణనాథుడితో పాటు బాలాపూర్ గణనాథుడు, ఈ రెండు విగ్రహాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సుమారు 70 సంవత్సరాల పాటు ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరితే దాదాపు 46 సంవత్సరాల పాటు మనం చూస్తున్నటువంటి బాలాపూర్ గణనాథుడు కొలువుదీరుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్లో చూడవచ్చు. బాలాపూర్ గణనాథుడు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ప్రతిసారి కూడా బాలాపూర్ గణనాథుడు అంటే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు. ఈ బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం వేల లక్షల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కూడా వెచ్చించి బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటూ ఉంటారు. గత సంవత్సరం దాదాపు 30,01,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూ ధర పలికినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా దాని ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఒకసారి బాలాపూర్ గణనాథును చూసినట్లయితే సాక్షాత్తు వినాయక స్వామిని దిగొచ్చినట్టు అవతారం మనం ఒకసారి చూడవచ్చు. దాదాపు ఒక సోఫా మీద కూర్చున్నటువంటి గణనాథుడు తన తల మీద సాక్షాత్తు తన తండ్రి శివుడినే పెట్టుకున్నటువంటి దృశ్యాలు. ఆ తర్వాత ఆ చెవులు, ఆ కళ్ళు కూడా ఎప్పుడు మూవింగ్ అవుతూ ఉంటాయి, అంటే కదులుతూ ఉంటూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక బాలాపూర్ లడ్డు కోసం ఈసారి భారీ సెట్టింగ్ను, గతంతో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది బాలాపూర్ గణనాథుడు అంటేనే. ప్రతిసారి కూడా ఒక నమూనాని ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. గతంలో అయోధ్య రామ మందిరం సంబంధించిన ఆలయ నమూనా, ఈసారి స్వర్ణగిరి టెంపుల్, ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి స్వర్ణగిరి టెంపుల్ ఆలయాన్ని నమూనాని కూడా ఈసారి బాలాపూర్లో ప్రత్యేకంగా ఆకర్షణ వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ బాలాపూర్ ప్రత్యేకత గురించి, ఈ బాలాపూర్ స్వర్ణగిరి ఆలయం సంబంధించిన నమూనా గురించి మనతో మాట్లాడడానికి ఆలయ సంబంధించిన అధ్యక్షులు, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ ప్రస్తుతం నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఈసారి ఎలాంటి సెట్టింగ్ వేశారు? దాదాపు 46 సంవత్సరాల నుంచి బాలాపూర్ని నిర్మిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పటివరకు తిరుపతి కానీ, తిరుపతి, యాదగిరిగుట్ట టెంపుల్, శ్రీశైలం, అదే అరుణాచలం, అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి టెంపుల్, లాస్ట్ ఇయర్ మాత్రం అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ స్వర్ణగిరి యొక్క టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. గుండంలో అదేవిధంగా ఈ యొక్క విగ్రహం ఉండే విధంగా, అదేవిధంగా ఇక్కడ మన వినాయకుడిలో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సోఫా కూర్చొని సింహంపై చేసి తలపైన శివుడు, ఆ విధంగా పైన నాగదేవతలు, అయినా ఈ చెవులు మూవింగ్గా ఉండే విధంగా ఈ సంవత్సరం గతంతో 30 లక్షలు పలికింది. ఈసారి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 450 రూపాయలు స్టార్ట్ చేస్తే 31 లక్ష వరకు, 94 నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఎప్పుడు పెరుగుతూ వచ్చిందే తప్ప కానీ ఇప్పుడు తగ్గలేదు. ఈ సంవత్సరం కూడా పెరుగుతుందని కంపల్సరీ అనుకుంటాం. గత సంవత్సరం 3 లక్షలు పెరిగింది, ఈసారి కూడా 3-4 లాక్స్ వరకు ఇంకా పెరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చూస్తున్నాం. మొత్తం మీద బాలాపూర్ అంటేనే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు. గతంతో దాదాపు 30,01,000 పలికినటువంటి బాలాపూర్ లడ్డు ఈసారి దాని ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇక తుది మెరుగులు, బాలాపూర్ గణనాథుడు తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈరోజు సాయంత్రము బాలాపూర్ గణనాథుడికి సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈరోజు సాయంత్రం నుంచి కూడా భక్తులకు బాలాపూర్ గణనాథుడు దర్శనమిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే యావత్ దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు కంప్లీట్ దర్శనాలకు స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా బాలాపూర్ లడ్డు కూడా ఈరోజు, బాలాపూర్ గణనాథుడు కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.